హలో అందరికీ. మనం ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ చూసి వద్దాము రండి. మీ నియరెస్ట్ ప్లేసెస్ నుండి ఓఆర్ఆర్ ఎక్కడానికి ఏది ఈజీగా ఉంటుందో అక్కడి నుంచి మనం ఓఆర్ఆర్ ఎక్కేస్తే ట్రావెలింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. సో మాకు నియరెస్ట్ వచ్చేసి నార్సింగి కాబట్టి మేము నార్సింగి నుంచి ఓఆర్ఆర్ ఎక్కేస్తున్నాం. సో మాకు ఇక్కడ నుంచి 98 కిలోమీటర్స్ చూపిస్తుంది అండ్ ఇట్ ఈస్ షోయింగ్ అరౌండ్ 1 అవర్ 40 మినిట్స్. సో ఓఆర్ఆర్ మీద ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ట్రావెలింగ్ ఉంటుంది అండ్ ఆ తర్వాత మనకి 40 మినిట్స్ హైవే మీద, నేషనల్ హైవే మీద ఉంటుంది. అండ్ ఈ రూట్ వచ్చేసి మనం విజయవాడ వెళ్ళే వైపు వెళ్తాము. అండ్ ఇక్కడ ట్రావెలింగ్ చాలా ఈజీగా, ఫాస్ట్గా ఉంటుంది ఓఆర్ఆర్ మీద. బేసిక్గా స్వర్ణగిరి వెళ్ళేటప్పుడు మనం ఈవినింగ్ టైమ్స్ వెళ్తే చాలా బెటర్గా ఉంటుంది. మనం అరౌండ్ 3 to 3:30 ఆర్ 4 స్టార్ట్ అయ్యాము అంటే 5:30 ఆ టైం కల్లా మనం అక్కడ రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటే లైట్స్తో వ్యూ చాలా బాగుంటుంది. సో ఎవరైనా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటే ఆ టైంలో ప్లాన్ చేసుకోండి. అండ్ మనకి వెళ్ళేటప్పుడు వండర్లో కూడా కనిపిస్తుంది. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ ఓఆర్ఆర్. మనం ఎగ్జిట్ అయిపోతున్నాము. అండ్ మనం ఎగ్జిట్ అయ్యే నంబర్ వచ్చేసి ఎగ్జిట్ నంబర్ 9. సో ఎగ్జిట్ నెంబర్ 9లో మనం ఓఆర్ఆర్ నుంచి దిగేస్తాము. అండ్ ఇక్కడ నుంచి మనకి నేషనల్ హైవే ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ మనం ట్రావెల్ చేయొచ్చు, 30 to 40 మినిట్స్. సో మేము వెళ్ళిన టైంలో అయితే మోస్ట్లీ అంతా రోడ్స్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. సో నారో రోడ్స్ ఉన్నాయి, అందుకనే మాకు కొంచెం టైం పట్టింది, స్లోగా వెళ్తున్నాము. అండ్ ఆల్మోస్ట్ లైక్ వర్షం పడుతూనే ఉంది. సో మాకు అరౌండ్ 30 to 40 మినిట్స్ పట్టింది ఆఫ్టర్ ఓఆర్ఆర్. అండ్ మనం ఈ రోడ్స్లో వెళ్ళేటప్పుడు ఇది ఆల్మోస్ట్ యాదగిరిగుట్ట వైపు వెళ్ళే రోడ్డే, కంప్లీట్గా అదే రూట్. సో చాలా వరకు రోడ్స్ అండర్ కన్స్ట్రక్షన్నే ఉన్నాయి, అందుకే కొంచెం ఎక్కువ టైం పట్టింది. అండ్ వర్షం కూడా రావటంతో. అండ్ మనం ఈ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు చాలా చెరువులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ లైక్ 3 to 4 టైమ్స్ అయితే మనకి ఈ చెరువులు కనిపిస్తూ ఉన్నాయి ఈ వేలో, నేషనల్ హైవే మీద వెళ్ళేటప్పుడు. అండ్ మనకి వచ్చేసి ఇక్కడ ఇంకొక టోల్ గేట్ వస్తుంది నేషనల్ హైవే మీద. అరౌండ్ 30 మినిట్స్ అట్లా ట్రావెల్ చేశాక మనకి ఒక టోల్ గేట్ వస్తుంది. అండ్ ఈ టోల్ గేట్కి వచ్చాము అంటే ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినట్టే. సో ఈ టోల్ గేట్ దగ్గర మనకి ఇది దాటంగానే స్నాక్స్, టీ బ్రేక్ తీసుకోవచ్చు. సో ఎవరైనా టీకి కానీ స్నాక్స్కి కానీ ఆగాలనుకుంటే ఈ టోల్ గేట్ దాటంగానే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ షాప్స్ ఉంటాయి. సో అక్కడ మీరు టీ తాగేసి ఆర్ స్నాక్స్ తినేసి మళ్ళీ బయలుదేరిపోవచ్చు. ఇది దాటినాక మనకి ఇంకేమీ అవైలబుల్గా ఉండవు. అండ్ మనం కొంచెం ముందుకి వెళ్ళంగానే మనకి రైట్ సైడ్ అయితే టెంపుల్ కనిపిస్తూనే ఉంటుంది. సో ఇదే టెంపుల్. సో రైట్ సైడ్ టోల్ గేట్ దాటినాక మనకి ఎక్కువ టైం పట్టదు, ఇమీడియట్గా 5 to 10 మినిట్స్లోనే మనం రీచ్ అయిపోతాము. సో మనకైతే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ బోర్డ్స్ ఉంటాయి స్వర్ణగిరి టెంపుల్ అని చెప్పి. సో ఇక్కడ యూటర్న్ తీసుకుంటే మనకి ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలి కొంచెం, మెయిన్ రోడ్ మీద నుంచి. అది అరౌండ్ ఒక 1 to 1.5 కిలోమీటర్ ఉంటుంది. అది కొంచెం మట్టి రోడ్డు లాగా ఉంటుంది. అండ్ మనం కొంచెం లోపలికి వెళ్ళగానే మనకి ఇట్లా టెంపుల్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది ఈ మట్టి రోడ్లో వెళ్ళేటప్పుడు. అండ్ మనం క్లోజ్గా వెళ్ళే కొద్దీ ఆ టెంపుల్ వ్యూ అయితే చూడటానికి చాలా బాగుంటుంది. దూరం నుంచి కూడా ఆ టెంపుల్ లుక్, ఆ పైన నామాలు అవి చూడటానికి చాలా బాగుంటాయి. అండ్ వచ్చేసాము, ఇది టెంపుల్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడి నుంచి మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి పక్కన షెల్టర్ ఉంటుంది.
అండ్ మనకి ఇక్కడ స్టార్టింగ్‌లోనే ఇలా ఒక రథం ఉండి దాని చుట్టూ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి ప్లేస్ ఉంటుంది, మార్గం ఉంటుంది. అండ్ కార్ పార్కింగ్ కోసం అయితే మనం ఇంకా స్ట్రెయిట్‌గా లోపలికి వెళ్ళిపోవాలి. స్ట్రెయిట్‌గా లోపలికి లాస్ట్ దాకా వెళ్ళాక లెఫ్ట్ సైడ్ అయితే కార్ పార్కింగ్ ఉంటది. ఎవరైనా నడవలేని వాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు ఇట్లాంటి వాళ్ళు ఉంటే మనం రైట్ సైడ్ తిరిగి పైకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళని అడిగితే వాళ్ళు పంపిస్తారు. అండ్ ఆ వేలో వెళ్తే మనకి ఫస్ట్ ఇట్లా వెంకటేశ్వర స్వామి ఫేస్ కనిపిస్తుంది, నామాలు, శంకు చక్రాలు నామాలతో. అండ్ ఆ పక్కనే మనకు ఒక మ్యూజియం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ మ్యూజియం కూడా చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. అండ్ మనం ఇట్లా పైకి వెళ్ళిపోయినప్పుడు మనకి మెయిన్ ఎంట్రన్స్ వైపు కాకుండా మెయిన్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ ఇంకొక ఎంట్రన్స్ గోపురం ఉంటుంది. ఆ గోపురం వైపు వెళ్తాము పైకి. అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా ఇట్లా కొన్ని బొమ్మలు, ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది. ఈ బొమ్మలు ఏనుగు బొమ్మలు, ఆవు బొమ్మలు ఉంటాయి. అండ్ గరుడ పక్షి బొమ్మ కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ గోపురం. టెంపుల్కి 4 సైడ్స్ గోపురాలు ఉంటాయి. అండ్ ఈ రథం మనం ఎక్కడైతే చూసామో అక్కడి నుంచి మెట్ల మార్గం ఉంటుంది. ఫస్ట్ శ్రీవారి పాదాలు కనిపిస్తాయి, అక్కడ దండం పెట్టుకొని ఈ మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ మెట్లెక్కి వచ్చేవాళ్ళు ఇలా రావాలి. అండ్ ఇది టెంపుల్ వ్యూ. అండ్ టెంపుల్ మెట్ల మార్గం నుంచి పైకి వచ్చేటప్పుడు మనకి పక్కనే ఇట్లా ఒక కనిపిస్తుంది. అండ్ ఇట్లా రాగానే మనకి ఇట్లా ఎదురుగా గోపురం, మెయిన్ ఎంట్రన్స్ గోపురం కనిపిస్తుంది. ఇదే మెయిన్ ద్వారం టెంపుల్కి. అండ్ టెంపుల్ ఎదురుగా ఇలా ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ఆ టెంపుల్కి పక్కన ఇక్కడ వినాయకుడి టెంపుల్ ఉంటుంది. మెయిన్ ఎంట్రీ పక్కన మెట్ల పైనుంచి వచ్చే మార్గం ఇది. అండ్ టెంపుల్ చుట్టూతో ఇట్లా రాతి మీద ఇట్లా శంకు చక్రాలు, నామాలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ పద్యాలు కూడా ఉంటాయి, మనం చదువుకుంటూ వెళ్ళొచ్చు లోపలికి. అండ్ ఇది వచ్చేసి అవుట్ సైడ్ వచ్చే గోపురం. సో టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఓవరాల్గా 4 సైడ్స్ గోపురం ఉంటుంది. అండ్ మధ్యలో ఒక గోపురం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, జెండా ఉండి, అది స్వామివారు ఉండే గోపురం అన్నమాట. అండ్ ఈ లైటింగ్ ఉన్నదేమో మనం బయటకి వచ్చే గోపురం. మెయిన్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అది. ఇలా బ్లింక్ అవుతూ ఉన్న లైట్స్ది మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇది వచ్చేసి సైడ్. సో మనం బయటకి రాగానే మనకి ఇలా హనుమాన్ టెంపుల్ అండ్ వాటర్లో వెంకటేశ్వర స్వామి పడుకొని ఉంటారు కదా, సో ఆ టెంపుల్ మనకు ఆపోజిట్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫస్ట్ బయటకి రాగానే మనకి ఇట్లా హనుమాన్ కనిపిస్తారు, కింద టెంపుల్ ఉంటుంది. అండ్ ఆ టెంపుల్ పైన హనుమాన్ రాతితో చెక్కినట్టు అట్లా కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది హనుమాన్ టెంపుల్ కూడా. ఇలా రాతితో చేసినట్టుగా ఉంటుంది, పైకి ఉంటుంది. అండ్ కింద వచ్చేసి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చిన్న విగ్రహం ఉంటుంది హనుమాన్ది. అండ్ ఈ హనుమాన్ పక్కనే మనకి ఒక పెద్ద గంట కనిపిస్తూ ఉంటుంది. ఇదే పెద్ద గంట. అండ్ హనుమాన్ దర్శనం అయిపోయాక మనం వాటర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు. అండ్ ఎంట్రన్స్లోనే ఇలా అద్భుతంగా ఉంటుంది వాటర్ ఫాల్స్. చుట్టూ ఏనుగులు ఉండి ఆ ఏనుగుల మధ్యలో కృష్ణుడు ఉన్నట్టు విత్ స్నేక్తో పాటు అట్లా ఉంటుంది వాటర్ ఫాల్స్. చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఈ వాటర్ ఫాల్స్ మధ్యలో ఉంటాయి. అండ్ అటు ఇటు చిన్న టెంపుల్స్ లాగా ఉంటాయి. ఒక సైడ్ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. అండ్ మధ్యలో వచ్చేసి ఇట్లా వాటర్ ఫాల్స్ ఉంటాయి.
అండ్ ఇది మనకి వాటర్లో వెంకటేశ్వర స్వామి పడుకున్న టెంపుల్. ఎంట్రన్స్లో మనకి ఇట్లా నామాలు శంకు చక్రాలు పెట్టి ఒక ధ్వజస్తంభం లాగా ఉంటుంది. అండ్ ఈ స్తంభం మీద మొత్తం దీపారాజనలు అట్లా వెలిగిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి వచ్చేస్తే ఇక్కడ 2 లెవెల్స్ ఉంటాయి. వాటర్లో స్వామి ఉంటారు. మనం పైన లెవెల్లో నుంచి అయినా వెళ్ళి చూడొచ్చు, ఆర్ కింద లెవెల్ నుంచి అయినా వెళ్ళి చూడొచ్చు. పైన లెవెల్లో వెళ్ళి చూస్తే వ్యూ బాగా కనిపిస్తుంది. ఆర్ కింద నుంచి చూడాలి అంటే దగ్గరగా చూసినట్టు ఉంటుంది, బట్ కంప్లీట్గా అయితే కనిపించకపోవచ్చు. సో 4 సైడ్స్ సేమ్ ఇలాగే ఉంటుంది. అండ్ మనకి ఫ్రంట్ ఎదురుగా కనిపించేది ఎంట్రీ అనమాట. సో మనం పైనుంచి అయినా చూడొచ్చు, కింద నుంచి అయినా చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వ్యూ మాత్రం. 4 సైడ్స్ సిమిలర్గా ఉంటాయి గోపురాలు. అండ్ స్వామివారికి ఇట్లా గోల్డ్ తొడుగు ఎప్పుడు ఉంచరు. ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఆర్ స్పెషల్ పూజలు అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా గోల్డ్ తొడుగులు వేస్తారు. నార్మల్ అప్పుడు ఆ తొడుగులు ఉండవు, నార్మల్గా ఉంటారు. సో ఇది వ్యూ, టెంపుల్ వ్యూ. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ నార్మల్గా ఉన్నప్పుడైతే ఇలా ఉంటారు. పాముల మీద స్వామివారు పడుకున్నట్టు అండ్ పడగ విప్పినట్టు ఇట్లా ఫేస్ మీద, హెడ్ మీద పడగ ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఈ లుక్, ఓవరాల్ లుక్ పైనుంచి 4 సైడ్స్ ఈక్వల్ గోపురాల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకా కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ బయటకి షాపింగ్, దేవుడి దర్శనం అయిపోయినాక బయటకు వచ్చాక షాపింగ్ చేసుకోవడానికి మనకి షాప్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారా పైన గుర్రాల మీద రథం ఉన్నట్టు అట్లా చాలా అద్భుతంగా ఉంది. ఇది హనుమాన్ టెంపుల్. అండ్ రథం చెక్కతో చెక్కింది, చాలా బాగుంది. ప్రతి చెక్క చాలా డిజైన్ అంతా చాలా సూపర్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి రథం ఓవరాల్ లుక్. అండ్ అలాగే రాతితో చెక్కిన రథం లుక్ కూడా ఉంది. ఇది చూడండి ఎంత బాగుందో. ఒక గోడ మీద ఇలా చెక్కి ఉన్నాయి. అండ్ ఇది ఓవరాల్ లుక్, ఆ రథం లుక్ చాలా బాగుంది. అండ్ ఇది మ్యూజియం. అండ్ అంతేకాదు ఇక్కడ స్టే చేయాలి అనుకునే వాళ్ళకి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ పెద్దవాళ్ళు ఎవరైనా నడవలేని వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లా పైకి వచ్చేసి మనం ఇక్కడ ఈ మ్యూజియం ఆపోజిట్లో మనకి ఒక చిన్న షట్టర్ లాంటిది ఉంటుంది. అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు వీల్ చైర్స్ ఇస్తారు. సో ఆ వీల్ చైర్స్లో మనం ఆ పెద్దవాళ్ళని తోసుకుంటూ వెళ్ళి చూపించవచ్చు టెంపుల్ అంతా. సో నడవలేని వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళే పాసిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ మ్యూజియం కూడా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అండ్ మ్యూజియం ఎంట్రన్స్లో అయితే ఇట్లా 2 ఏనుగు బొమ్మలు ఉన్నాయి. అండ్ మ్యూజియం పక్కనే ఇలా వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది. అండ్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనకి ఇది ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. అండ్ ఈ రథం దగ్గర నుంచి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిన్నీస్ నెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.